శుక్రవారము ఘడియలేదింట అంటే అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేదింట అంటే అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం కాబట్టి అభిరుచి ఎంతో అందంగా ముస్తాబై మంచి మంచి రెసిపీస్తో రెడీగా ఉంది. మరి ఆలస్యం ఎందుకండి, ఈరోజు వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి రాజుగారు ఒక మంచి రెసిపీ చేయబోతున్నారు. ఈరోజు ఆ రెసిపీ ఏంటో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు 4వ శ్రావణ శుక్రవారం. అవునండి. కాబట్టి పండుగ, సో మంచి రెసిపీ ఏదైనా చేయాలి వంటలు పిండి వంటల్లో మీరు. తప్పకుండా అండి. స్వీట్ కార్న్ పొంగల్ చేసేద్దాం. పొంగల్, ఓకే. సో అది కూడా స్వీట్ కార్న్ కాంబినేషన్ లో అన్నమాట. కొంచెం హాట్ గా ఉంటుంది, బాగుంటుంది. సో ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మనకి చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కార్న్ పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బియ్యం, పెసరపప్పు, ఓకే. సో 2 కలిపేసి ఇలా కొంచెం మెత్తగా రావాలి. ఓకే ఓకే. సో పొంగల్ మనకు కొంచెం మెత్తగానే ఉంటుంది కదా. అవును, అంటే కొంచెం ముద్దలాగా ఆల్మోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్ అండి. బియ్యం, పెసరపప్పు 2 కలిపేసి ఉడికించేసుకోవాలి. సో ఇది ముందు చేసి పెట్టేసుకుంటే మనకు మిగతాది కొంచెం పోపు వేసుకుని ఇవన్నీ వేయించేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ బియ్యం, పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు ఏంటంటే పొంగల్ కోసం చేసుకుంటాం కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఆ మిరియం ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అవును. సో పొంగల్ అంటే మనకి మిరియాలు అనేవి యాక్చువల్లీ మెయిన్ గా తెలుస్తూ ఉంటాయి. ఎస్, కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే వేసుకుందాం. నేతితో చేసుకుందామా రాజు గారు? ఎస్, చాలా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఇదేంటంటే మనకి కొబ్బరి చట్నీతో కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ కొంచెం పులుసు లాంటిది కూడా చేస్తారు రాజు గారు. కాస్త చింతపండు అది వేసి కాస్త పుల్లగా చేస్తూ ఉంటారు, పులుసులాగా. అది కూడా చాలా బాగుంటుంది. సో తమిళనాడు సైడ్ అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మిరియాలండి. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు. ఓకే. సో కొంచెం వేగాలండి పచ్చిమిరపకాయలు. ఓకే రాజు గారు. సో కొంచెం అదంతా వేగిపోయే లోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా శాండల్వుడ్ ఆయిల్ వేసుకుని స్నానం చేసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరిచేరవు, అలాగే రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్, కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు. సో దాంట్లో నేను ఉప్పు ఏం వేయలేదండి. సో ఇందులోనే సరిపడా వేసుకుంటున్నాం. ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనం ముందుగా ఉడికించుకున్న అన్నం, బియ్యం, పెసరపప్పు మిశ్రమం ఉంది. కాస్త ముద్దలాగా ఉడికించి పెట్టుకున్నాం. ఎస్పెషల్లీ ఇలాంటి పూజలు అవి ఉన్నప్పుడు, వ్రతాలు, అమ్మవారి నోములు ఉన్నప్పుడు ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. నైవేద్యాలు పెట్టుకోవచ్చు అండ్ త్వరగా అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అవునండి. ఉపవాసాలు అవి చేసిన వాళ్ళు ఇమ్మీడియట్ గా చాలా ఎక్కువ కారం, మసాలా ఘాటు అవి తీసుకోలేరు కాబట్టి ఇలాంటివి మైల్డ్ గా ఉంటాయి, కొంచెం బాగుంటుంది.
ఓకే, సో ఇవి వేసిన తర్వాత కొంచెం మనకు మగ్గితే సరిపోతుందండి. ఓకే, సో కొంచెం మనకు అది ఒక ఉడికొచ్చేస్తే సరిపోతుంది కదా. ఎస్, అంటే కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ తర్వాత ఈ పప్పు మిశ్రమానికి పట్టేసేస్తే ఆ పోపు జీలకర్ర ఇవన్నీ కూడా బాగా పడతాయి రైస్ కి యాక్చువల్లీ. ఎస్, అంటే కొంచెం మగ్గితే మనకు ఆ రైస్ మొత్తం బాగా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత చేసాం కదా ప్రాసెస్. అలా కాకుండా రైస్ పప్పు అలా కాకుండా డైరెక్ట్ గా పోపు వేసుకుని రైస్ వేసుకుని ఉడికించుకోవచ్చా రాజు? అలా కూడా చేసుకోవచ్చండి. అంటే కుక్కర్ లో చేసుకుంటూ ఉంటారు కదా. పోపు వేసేసి మనం నానబెట్టిన బియ్యం పెసరపప్పు రెండు వేసేసి సరిపడా ఎసరు వేసేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, సో అది ఆ ప్రాసెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎస్, ఓకే ఓకే. సో చివరిగా వస్తున్నాయి రాజు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయిందండి. వావ్. సో మీరు అన్నట్టు కొంచెం కొబ్బరి చట్నీ చేసుకుని తీసుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్. సో ఇలా మనం ప్లేన్ గా కాకుండా ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసాము, లేదా వెజిటేబుల్స్ అవి మనకు నచ్చిన ఏమైనా యాడ్ చేసుకొని కూడా చేసేసుకోవచ్చు. పై నుంచి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, స్వీట్ కార్న్ పొంగల్ రెడీ అండి. ఓకే, వేడి వేడిగా కార్న్ పొంగలి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పొంగల్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బియ్యం పెసరపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ పొంగలి రెడీ. కార్న్ పొంగలి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, ఎంత సింపుల్ డిష్ అయినా కానీ సూపర్ టేస్ట్ లో ఉంటుంది. టేస్ట్ కదా. అండ్ స్వీట్ కార్న్ నేను యాక్చువల్లీ అడిగాను కదా రాజు గారు ఎలా సెట్ అవుతుంది అని. చాలా బాగుంది రాజు గారు. అవునండి. అండ్ ఆ స్వీట్ కార్న్ మధ్యలో అక్కడక్కడ మిరియం తగులుతూ ఉంది. ఆ ఘాటుకి స్వీట్ కార్న్ స్వీట్నింగ్ కి చాలా టేస్ట్ లో వస్తుంది. అంటే ఆ రెండు మనం కలిపి నమిలినప్పుడు అవును చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎక్సలెంట్. ఇంకా పొంగల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందులో ఇలా స్వీట్ కార్న్ తో చేసుకోవచ్చు. అండ్ మర్చిపోకుండా కొబ్బరి చట్నీ కంపల్సరీ ఉండాలి. యా, వెరీ టేస్టీ. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం ఎండలో బాగా తిరిగినప్పుడు చర్మం కమిలినట్లు అవుతుంది. అలాంటప్పుడు 3 స్పూన్ల పాలలో 1 స్పూన్ తేనె కలిపి కమిలిన చోట అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ స్కిన్ నార్మల్గా అవుతుంది. కార్న్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మై మెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు కోవా బొబ్బట్లు తయారు చేయబోతున్నారు. ఈ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కోవా బొబ్బట్లు చేయబోతున్నారు. అవునండి. సో బొబ్బట్లు అంటేనే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటాయి. అవును. అందులో కోవా బొబ్బట్లు నాకు తెలిసి చాలా బాగుంటాయి కదా రాజు గారు? చాలా సూపర్ గా ఉంటాయండి. సో వెరీ టేస్టీ అన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ.
ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, మైదా 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, బాదాం పొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కోవా బొబ్బట్లు స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో బొబ్బట్లు ఎప్పుడు చేసుకున్నా పిండి అనేది ముందుగానే మనం కలిపెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడీ చేసి పెట్టాను. ఓకే, సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి వేసేసి ముందుగా బాగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే, ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో బాగా కలిపేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ముద్దలాగా చేసి కొంచెం పెట్టుకోవాలి. మెత్తగానే రావాలి మనకు. ఓకే, సో ఇది ముందుగా మనం రెడీ చేసి పెట్టాం. కనీసం 10-15 నిమిషాలు అది అలా ఫర్మెంట్ అవుతే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, ఎందుకంటే మనకి ఆ బొబ్బట్లు పైన లేయర్ అంతా కూడా కొంచెం అలా సాగుతూ ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఫర్మెంట్ అయితే బాగుంటుంది. ఎస్, సో ఇది పిండి రెడీ అయిపోయింది మనకు. సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఓకే, సో పచ్చికోవా, దీంట్లో సరిపడా పంచదార. సో ఇది కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను పంచదార అలాగే వేసేస్తున్నాను. సో లేదు అనుకుంటే కొంచెం మనం పొడిలా చేసేసుకొని మిక్సీ పట్టేసి ఓకే, సో అలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో దీనికి బెల్లం బాగుంటుందా రాజు గారు? పంచదారతో అయితే కొంచెం బాగుంటుంది. Taste బాగుంటుంది. అంటే కోవా కూడా ఉంది కదా, సో కొంచెం అలా కూడా ట్రై చేసుకోవచ్చు. కొంచెం బెల్లంతో డిఫరెంట్ గా కూడా. తెలిసింది. ఎస్, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే బాదం పప్పు పొడి అండి. బాదాం పప్పు. ఎస్, ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇందులో మళ్ళీ వాటర్ ఏం అక్కర్లేదు కదా రాజు గారు? లేదండి, మనకు కొంచెం గట్టిగానే ముద్దలా గట్టిగానే రావాలి. ఉండాలి. ఎందుకంటే స్టఫింగ్ చేసుకోవాలి కదా. ఎస్, సో దీన్ని మిక్స్ చేసేటప్పుడు కూడా సాధ్యమైనంత మనం ఏదైనా వుడెన్ స్పూన్ కానీ లేకపోతే ఇలా మెటల్ది స్పూన్ కానీ యూజ్ చేసుకోవాలి. మన హ్యాండ్ పెట్టేస్తే కొంచెం లూజ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓ, సో అంటే బాడీలో కొంచెం హీట్ ఉంటుంది కదా, సో కాబట్టి అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. సో ఫైన్ గా మిక్స్ చేసేసుకోవాలి. అవునండి. ఓకే, సో మరి ఆలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. మీకోసం మంచి టిప్. ఆభరణాలు వేసుకున్నప్పుడు అవి మెలికలు పడినట్లయితే మెలిక పడిన చోట కొద్దిగా టాల్కం పౌడర్ చల్లి తీసినట్లయితే మెలికలు ఈజీగా వస్తాయి. చిట్కా చూసారు కదా, సో రాజు గారు సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే రాజు గారు, నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం బొబ్బట్లు రెడీ చేసేసుకున్నాం. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి కొంచెం తీసుకొని ఓకే, సో అందులో స్టఫింగ్ చేసుకోవాలి కదా. అవునండి. సో అంచులు కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి సో మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న కోవా మిశ్రమం. సో మళ్ళీ అంచులు మూసేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు బొబ్బట్టు ఒత్తేసుకోవటమే. ఎస్, సో ఒక ఇలాంటి షీట్ కానీ లేకపోతే అల్యూమినియం షీట్ కూడా దొరుకుతుంది మార్కెట్లో ఓకే. మనకు. సో అలాంటివి తెచ్చేసుకొని మనం సో కొంచెం దానికి నెయ్యి రాసేసుకొని, సో ఇది కొంచెం ఈజీ మెథడ్ అన్నమాట. ఓకే, సో కొంచెం మనకి గతంలో బాగా ట్రెడిషనల్ గా చేసినప్పుడు అరిటాకు మీద అలా ఒత్తుకునేవారు కదా రాజు ఎస్, గారు. సో ఇప్పుడు అంటే అందుబాటులో ఉంటే అటాక్ మీద చేసేసుకోవచ్చు. సో చాలా మటుకు మనకి అది కొంచెం షాప్కి వెళ్తే కానీ దొరకదు. సో ఆల్వేస్ కూడా తెచ్చుకోలేం కదా, కాబట్టి ఇలా షీట్స్ మీద చేసేసుకోవచ్చు. సో ఇలా అంటే షీట్ లో చేసుకుంటే కొంచెం స్ప్రెడ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో అట్టి ఆకు మీద ఏంటంటే మనం జస్ట్ మామూలుగా అలా నొక్కేసుకోవడం. సో దీని మీద కొంచెం ఈజీ మెథడ్ అనమాట. స్ప్రెడ్ అవ్వడం మనకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది మనకు. సో పెనం కూడా వేడి చేసేసుకున్నాం. సో జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు. వావ్, కాబట్టి కొంచెం మనకి కాస్త బిగినర్స్ అలా చేసుకోవాలి అన్నా కూడా కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది. ఎస్ అండి. ఓకే, ఎస్.
వేసేసుకుందాం రాజు గారు. ఓకే అండి. ఓకే, దీన్ని నేతితో మనం రెండు వైపులా కాల్ చేసుకోవాలి. సో కొంచెం బొబ్బట్ ఎప్పుడైనా కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది. అవును, కొంచెం ఆ బర్నింగ్ అనేది రాకుండా, సో ఆ మాడ్ అనేది లేకుండా ఉంటే మనకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం దాన్ని. అవును. సో లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది మనకు, బాగుంటుంది. కొంచెం చిన్న చిన్న డాట్స్ వచ్చాయి కదా, సో అలా. సో ఒకసారి ఈ వైపు మనం నెయ్యి పెట్టేసుకుని, సో చాలా మంచి కాంబినేషన్ మనకు నెయ్యి అనేది. అవును, ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మంది నేతితో అద్దుకుని కూడా తింటూ ఉంటారు. ఎస్, ఇలా ఎంత నేతి పెట్టినా మళ్ళీ దాంట్లో అలా డిప్ చేసుకొని తింటే ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది. కొంతమంది పాలు అవి ఇవి పోసుకుని తింటూ ఉంటారు. సో ఎవరెవరి టేస్ట్ వాళ్ళది అన్నమాట. ఓకే, సో రెండో వైపు కూడా కొంచెం మనకు వేగితే సో రెడీ అండి. ఓకే, సో ఈ మాత్రం కొంచెం లైట్ గా మనకు కలర్ చేంజ్ అయితే చాలు. మరి ఆ మాడు అలా వచ్చేసింది అంటే మీరు అన్నట్టు కొంచెం ఎంజాయ్ తినేటప్పుడు కొంచెం మనకు అంత టేస్ట్ అనేది ఎక్కువగా తెలియదు. ఓకే, సో రెడీ. ఓకే, ఓకే, వేడి వేడిగా బొబ్బట్టు రెడీ అండి. సో వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే, కార్వింగ్ కూడా చేసేస్తారా? తప్పకుండా అండి. సో వాటర్ మెలన్ పైన స్వాన్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఈ డార్క్ కలర్ వాటర్ మెలన్ పైన చాలా బాగా కనిపిస్తుందండి. యాక్చువల్లీ వాటర్ మెలన్స్ మీద కార్వింగ్స్ మనకి చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ వింగ్, ఓకే, సో ఇక్కడ హెడ్, తర్వాత ఇక్కడ నెక్, ఓకే, సో ఇక్కడ వింగ్ తాలూకు బాటమ్, ఓకే, సో ఇక్కడ టైల్ కూడా ఎండ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ బీక్ కొంచెం కరువు రావాలి, ఓకే, అలాగే కొంచెం ఇక్కడ క్రౌన్లో వేస్తున్నాం. ఓకే, సో ఒకసారి డ్రా చేసుకున్న తర్వాత సైడ్లోంచి ఎక్స్ట్రాస్ తీసేసేయాలి. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ డ్రాయింగ్ కదా రాజు గారు ఈ కార్వింగ్ మాత్రం. సో ఇలాంటి డిజైన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం డ్రాయింగ్ వచ్చి ఉంటే కొంచెం ఈజీగా అవుతుందండి వాళ్ళకి. సో లేదంటే ఏదన్నా పిక్చర్స్ మనం మ్యాగజైన్లో కానీ దీంట్లో చూసుకున్నప్పుడు దాంట్లో ఆ పిక్చర్ కట్ చేసుకొని స్టెన్సిల్లో పెట్టేసి కూడా మనం డ్రా చేసి అలా చేసుకోవచ్చు. అంటే డ్రాయింగ్ అంతగా ఎక్కువగా ప్రాక్టీస్ లేదు అనుకున్న వాళ్ళు అలా చేసేసుకోవచ్చు. సో ఇలాంటి ప్లేస్లో కొంచెం డెలికేట్గా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఒక్కసారి షేప్ అవుట్ అయింది అంటే మళ్ళీ మొత్తం డ్రా చేయాలి. ఎస్, దాన్ని ఏం చేయలేం మళ్ళీ. సో ఇటువైపు నుంచి కూడా సో ఫినిషింగ్ చేసుకునేప్పుడు కొంచెం గ్రూవర్ ఉంటే కొంచెం నీట్గా వస్తుంది. లేకపోతే నైఫ్తో కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. గ్రూవర్తో చాలా సింగిల్ స్ట్రోక్లో మనం ఆ లైన్స్ ఇచ్చుకోవచ్చు. నైఫ్తో చేసుకుంటే కొంచెం 2 టైమ్స్లో స్ట్రోక్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, వావ్. సో అమ్మవారిది హంసవాహనం కాబట్టి మనం ఇలాంటి అమ్మవారి పూజలు ఉన్నప్పుడు ఇలా హంస ఇలాంటివి ఏదైనా డ్రా చేసుకుని డెకరేషన్ కలా పెట్టుకుని సైడ్ లో మనం డెకరేట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం డీటెయిల్స్ ఇస్తున్నాను. సో ఇలా స్ట్రైట్ లైన్స్ అండి. ఓకే, సో కొంచెం ఓపికతో చేస్తే మనకు నీట్నెస్ అనేది బాగా వస్తుంది. ఓకే,
వావ్, ఎక్సలెంట్ గా ఉంది రాజు గారు. ఎస్ అండి. అదేదో 3D డిజైన్ లాగా అనిపిస్తోంది. అంటే చిన్న దగ్గర నుంచి మీరు అలా దాన్ని details సైజ్ అని మనం- పెంచుకుంటూ. సో గ్రోవర్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ అదండి. మ్మ్. సో చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మనం అన్ని చూపించవచ్చు. ఓకే, వావ్. సో ఇక్కడ జస్ట్ ఇలా లైన్స్ వేస్తున్నాం. మ్మ్. సో ఇక్కడ వింగ్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు కొంచెం మనకు అవన్నీ లేయర్స్ అలా లైన్గా తెలుస్తుంది కదా వెదర్. మ్మ్, మ్మ్. సో ఇక్కడ ఏంటంటే ఇది అన్ని కొంచెం ముడుచుకున్నట్టుగానే ఉంటుంది బాడీలో, కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం డీటెయిలింగ్ చూపించాం. మ్మ్. సో ఇక్కడ బీక్ దగ్గర సపరేషన్ చూపిస్తున్నాం. అలాగే అప్ డౌన్స్ కూడా చూపిస్తున్నాం అండి. వావ్, ఓకే. ఐస్. మ్మ్. సో క్రోన్ కొంచెం ఇలా కట్స్ ఇస్తున్నాను ఎడ్జ్లో. ఓకే, ఎక్సలెంట్ రాజు గారు, వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాకు ఐస్ కూడా యాక్చువల్లీ హంసకి చాలా బాగుంటాయి. సో అలాగే గీసారు, డీటెయిల్డ్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి కార్వింగ్ తో పాటు బొబ్బట్టు కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా కోవా బొబ్బట్టు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బొబ్బట్టు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చికోవా, పంచదార, యాలకుల పొడి, బాదం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒత్తుకుని మధ్యలో కోవా మిశ్రమం ఉంచి అంచులు మూసేసి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కోవా బొబ్బట్లు రెడీ. కోవా బొబ్బట్టు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. ఆ చాలా కోవా ఎంత బాగా సెట్ అయిందో స్టఫింగ్ లో. అవునండి. అండ్ పంచదార కూడా మీరు పొడిలా కాకుండా కొంచెం అలాగే వేశారు కాబట్టి అది బాగా తెలుస్తోంది, స్వీట్నింగ్ అంతా Yes. కూడా. అండ్ నాకు తెలిసి దీనికి బెల్లం కన్నా కూడా పంచదారే బాగా సెట్ అయింది. అందుకే చెప్పాను, పంచదార అయితే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. అవును రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ స్టఫింగ్ కాకుండా బొబ్బట్లలో ఇలా డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు. అవునండి. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం అగరబత్తి వెలిగించేటప్పుడు అగరబత్తిని నీళ్లలో ముంచి తీసి వెలిగించినట్లయితే అగరబత్తి బాగా వెలుగుతుంది, అలాగే ధూపం కూడా బాగా వస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? లక్ష్మీ నీలిమ, లక్ష్మీ నీలిమ గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల. చీరాల. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అనూష. అనుష. మీరు ఎక్కడి నుంచి అండి? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్. ఒకరు వైజాగ్, ఒకరు చీరాల. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా అండి? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఓకే, సో ఈ రోజు తెలుసు కదా శ్రావణ శుక్రవారం మనకి, సో మంచి మంచి వంటలు చేయాలి మీరు. ఓకే, సో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు వంటలు చేయాలి. ఓకే అండి, సో చూసేద్దాం ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే, మినప్పప్పు. సో మినప్పప్పు ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో చాలా రకాల చేసుకోవచ్చు, యాక్చువల్లీ కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే బాగా మంచి మంచి వంటలు చేసుకోవచ్చు. సో చెప్పండి, ముందు ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? నీలిమ గారు. ఓకే, ఏం చేస్తారు మినపప్పుతో? మినపప్పు, క్యారెట్ పొడి కూర చేస్తాను. మినపప్పు, క్యారెట్ పొడి కూర. వావ్, ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. ఓకే, మినపప్పు క్యారెట్ పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మినపప్పు క్యారెట్ పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. లక్ష్మీ నీలిమ గారు, బాగుంది మీ పేరు, చాలా బాగుంది. థ్యాంక్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా వంట? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి.
తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవాలి. పూజ చేసుకున్నారా నీలిమ గారు? చేసుకున్నామండి. చేసుకున్నారా? అది వేగాక ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకే. ఇది వేగాక క్యారెట్ వేయడం. క్యారెట్ వేసుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్స్ కట్ చేసుకున్నారనమాట. అవునండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు నీలిమ గారు మీరు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. సో బాగా ఇష్టమా వంటలు ట్రై చేయడం, కొత్త కొత్త వెరైటీస్? అంటే ఈ మధ్య ట్రై చేస్తున్నాను. ఈ మధ్య ట్రై చేస్తున్నారా? అంటే ఇప్పుడు దాకా కొన్ని చేసేదాన్ని. ఓకే, ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తున్నారనమాట. అవునండి. అంటే పాప పుట్టిన కానించి కొంచెం వెరైటీస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో ఎలా ఫ్రెండ్స్ మీ ఇద్దరు? ఇక్కడ హైదరాబాద్ లో వచ్చాక. ఓకే, హైదరాబాద్ లో వచ్చాక అనమాట. సో క్యారెట్స్ కొంచెం మగ్గితే ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చా? అవునండి. సో ఇక్కడ మినపప్పు ఏం చేశారు? ఉడికిచ్చారా లేకపోతే నానబెట్టుకున్నారా? ఏం చేశారు ప్రాసెస్? వేయించి నానబెట్టానండి. సో మినపప్పు వేయించుకుని నానబెట్టుకున్నారు. సో యాక్చువల్లీ వేయించడం వల్ల మనకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మినపప్పు, జిగురు లేకుండా బాగా వస్తుంది. అది మీరు వేయించుకుని నానబెట్టుకున్నారు. అండ్ నానబెట్టుకోవడం వల్ల కాస్త మనకి ఇలాంటి ఫ్రైస్ వేపుళ్ళలో పలుకులు పలుకులుగా బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఇంకేమన్నా వేసుకుంటారా ఇందులో ఇప్పుడు? సాల్ట్ అవన్నీ వేయాలి. వేస్తారా? సో కొంచెం ఉప్పు సరిపడా వేసేస్తున్నారా? సరిపడా వేసేస్తున్నాను. ఓకే. పసుపు. ఓకే. తర్వాత కారమా? ఇవి వేసాక, మినపప్పు వేసాక కారం వేయాలి. ఓకే. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో కొంచెం క్యారెట్ మగ్గాలా? కొంచెం మగ్గాలి. మగ్గిపోయిందా అండి? మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? మినపప్పు వేస్తాను. ఓకే. వేయించి నానబెట్టుకున్న మినపప్పు యాడ్ చేసుకోండి. మినపప్పే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఎక్కువ వేసేస్తున్నానండి. ఓకే. సో యాక్చువల్లీ డిఫరెంట్గా క్యారెట్ వేపుళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మినపప్పుతో కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ కాంబినేషన్లో. మా ఫ్రెండ్ నేను ట్రై చేసామండి. అవునా? బాగా వచ్చిందా? బాగా కుదిరిందా? బాగుంది, టేస్ట్ బాగుంది. అందుకని ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. ఓకే. సో ఇది జనరలీ మనకి చపాతీస్, రోటీస్ లాంటి వాటికి చాలా వాటిలో బాగుంటది. స్నాక్ లాగా తినొచ్చు, అలాగే స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఓకే. అనుష గారు మీరు కూడా ట్రై చేశారు ఈ రెసిపీ ఎప్పుడన్నా? ట్రై చేశానండి. ట్రై చేశారు మీరు కూడా. ఓకే. తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే. ధనియా పౌడర్. ఓకే. లైట్గా కారం. కొంచెం కారం. పచ్చిమిర్చి వేసాను కాబట్టి తగ్గించి వేసాను. ఓకే. సో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా? అంతేనండి. అంతేనండి. అయిపోయిందా? మా ఫ్రెండ్ చైతన్యకి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్ చైతన్య.
ఓకే, చైతన్య గారికి హాయ్. బెస్ట్ ఫ్రెండ్సా మీరు చైతన్య గారు? అవునండి. ఆపేద్దామా? పెద్ద కొత్తిమీర వేస్తాను. ఇందులోనే వేసుకుంటారా? సో ఫైనల్గా కొత్తిమీర. బాగుంది, ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. అండ్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు, ఎవరైనా వచ్చినా కానీ వెంటనే అయిపోద్దండి. అవును, టకటక చేసేసుకోవచ్చు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ మనకి చాలా బాగుంటుంది. అండ్ క్యారెట్తో ఈ మినపప్పు కాంబినేషన్ అనేది టేస్టీగా ఉంటుంది కదా. పెట్టేసాను, కింద పెట్టేసాను. సర్వ్ చేసేసుకుందామా? పైనుండి కొంచెం కొత్తిమీర. కొంచెం కొత్తిమీర. ఓకే, అయిపోయిందండి. ఓకే, మినపప్పు క్యారెట్ పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మినపప్పు క్యారెట్ పొడి కూర తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు వేయించి నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసి కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న మినపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మినపప్పు క్యారెట్ పొడి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం అగరబత్తి వెలిగించేటప్పుడు అగరబత్తిని నీళ్లలో ముంచి తీసి వెలిగించినట్లయితే అగరబత్తి బాగా వెలుగుతుంది, అలాగే ధూపం కూడా బాగా వస్తుంది. ఓకే, సో మరి ఇప్పుడు నీలిమ గారు వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అనూష గారు రెడీయా అండి? రెడీ. ఏం చేస్తున్నారు? తోటకూర మినపగారెలు. తోటకూర మినప గారెలు. వావ్, సో తోటకూర కాంబినేషన్ లో చేయబోతున్నారు గారెలు. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, తోటకూర మినపగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తోటకూర మినపగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, మినపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అనుష గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో గారెలు కాబట్టి డీప్ ఫ్రై ఉంటుంది Deep కదా, fry చేయాలి. ముందు ఆయిల్ హీట్ పెట్టేద్దాం. సో మినపగుళ్ళు ఏం చేసుకున్నారండి ఇక్కడ? నానబెట్టి మామూలు మిక్సీలో గ్రైండ్ చేశానండి. ఓకే, నానబెట్టేసుకుని దాన్ని గ్రైండ్ చేశారు, పేస్ట్ లాగా చేసుకున్నారు అనమాట. ఓకే, సో తర్వాత ఇందులో ఏదో యాడ్ చేసినట్టున్నారు, జీలకర్ర? ఏం యాడ్ చేయలేదండి. ఓకే, ఓన్లీ మినపగుళ్ళు. ఓకే, సో తర్వాత ఏం చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్? ముందు తోటకూర కొంచెం వేసుకోండి. మీకు ఏమేం కావాలో వేసుకుని, ఎంత కావాలో చూసుకుని వేసుకోండి. సరే. తోటకూర, కొంచెం ఆనియన్స్, తరిగిన ఉల్లిపాయ, కొద్దిగా మిర్చి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సో మీరు ఏమన్నా పిండి రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసారా? వేయలేదు. వేయలేదు. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇదంతా బాగా మిక్స్ మిక్స్ చేయాలండి మొత్తం. చేసుకోండి. అనుష గారు, మీరు పూజ చేసేసుకున్నారా? చేసుకున్నామండి. ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకున్నాం. అవునా? ఓకే, సో మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? వంటలు బాగా ఇష్టమా? ఇష్టమే. తినడమా చేయడమా? చేస్తాను, తింటాను. ఓకే, సో బాగా మిక్స్ చేసేసుకుని మనం గారెల్లా చేసుకోవడమే. అయిపోయిందా? అయిపోయిందండి. చేసుకుంటారా గారెలు? చేస్తా. ఓకే, కొద్దిగా ఆయిల్ చేతికి పూసుకున్నామండి, అంటే కొంచెం గారితో వస్తుందని. అవును, కొంచెం అంటుకుంటుంది కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్తారా అండి? మీ ఫ్యామిలీ మెంబర్స్ కా? ఓకే, ఎవరెవరికి? అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న, మీ వారు.
అండ్ అలాగే మీ పాప. ఓకే, ఏం చేస్తుంటుంది మీ పాప? 3 years. ఏజ్ 3 ఏళ్ళ. ఓకే, సో మీకు బాగా టైం పాస్ అనుకుంటా మీ పాపతో. అవునండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున పెద్ద హాయ్. సో గారెలు ఇలా చేసేసుకోవాలన్నమాట. అవునండి. మా పాప వర్షిత హాయ్ చెప్తారా? వర్షిత, మీ పాప వయసు ఎంత? 1.5 year అండి. అయ్యో, ఇద్దరు చిన్న చిన్న పాపలు. ఓకే వర్షిత, 1.5 year బేబీ, హాయ్. గారెలు భలే గమ్మత్తైన షేప్ లో చేస్తున్నారండి అనుష గారు మీరు. అని ఇష్టం, మనం చేసుకున్నదే షేప్ అన్నమాట. అలా అని కాదండి, నాకు పెళ్ళయ్యాక నేర్చుకున్నాను వంట. ఆహా, కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అన్నమాట. పర్లేదు, చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. పర్లేదు, అయినా కూడా చకచక చేస్తున్నారు. సో కొంచెం ఇది లో ఫైర్ లో మొత్తం కుక్ అయిపోతే తీసేసుకోవచ్చు కదా. ఓకే, సో కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి. చేంజ్ అయ్యామండి. సో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందా, ఇంకొంచెం వేగాలా అండి? సరిపోతుందండి. ఓకే, సో అయితే తీసేసుకుందామా? తీసుకుందాం. స్టవ్ ఆపేద్దాం. బాగుంది, తోటకూర కాంబినేషన్ లో గారెలు. ఓకే, తోటకూర మినపప్పు గారెలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ గారెలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తోటకూర మినప గారెలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మినప్పిండి, తరిగిన తోటకూర, ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తోటకూర మినప గారెలు రెడీ. ఊరించే వంటలు 2 రెడీ అయిపోయాయి. రాజుగారు, టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే, ముందు క్యారెట్ వేపుడు చూద్దామా? ఓకే. బాగుంది, అంటే వేయించేసి తర్వాత ఉడికించేసేసారు కదా. నానబెట్టారు, వేయించి నానబెట్టారు. బాగుంది, అంటే ఆ మినపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తోంది ఎస్పెషల్లీ. నెక్స్ట్ గారెలు చూద్దాం రాజుగారు. తోటకూర మినప గారెలు. సో తోటకూర కాంబినేషన్ జనరల్గా ఏంటంటే శనగపప్పుతో వడలా చేసుకుంటుంటాయి ఎక్కువగా. అవును, సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చేశారు. బాగుంది. సో మంచిగా 2 రకాల రెసిపీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, బాగా ట్రై చేశారు. సో మీకు ఏది నచ్చింది రాజు గారు? 2 బాగున్నాయి, అంటే ఇలా తోటకూర కాంబినేషన్ లో చేసుకోవడం, క్యారెట్ తో జనరల్ గా పెసరపప్పు లేదా శనగపప్పుతో ఇలా చేస్తూ ఉంటారు ఫ్రై ఐటమ్స్. సో మినపప్పుతో ఐడియా అనేది చాలా బాగుంది. సో గారెలో ఇంకొంచెం తోటకూర పడితే బాగుండేది. చాలా కొద్దిగానే వేశారు, అంటే తోటకూర ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇలాంటి కొంచెం స్నాక్ ఐటమ్స్ లో. రెగ్యులర్ గా చేసుకున్నట్టుగానే ఉంది, కొంచెం తోటకూర కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేస్తే ఇంకా చాలా చాలా బాగా వచ్చేది అది. సో ఈరోజు పొడికూర. ఓకే, సో లక్ష్మీ నీలిమ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇలా వచ్చేసి మంచి వంటను మాకు పరిచయం చేశారండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్స్. వెల్కమ్. అలాగే అనుష గారు, మీరు కూడా మంచి రెసిపీ చూపించారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్.
చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటల్ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. నిమ్మరసం పిండేసిన తరువాత ఆ చెక్కల్ని పాడేయకుండా దాంతో మంచి పికిల్ని కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం పిండేసిన చెక్కల్ని ఒక జాడీలో వేసి ఉప్పు కారం వేసినట్లయితే అవి ఊరుతాయి. తరువాత దాంతో పికిల్ రెడీ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన కార్న్ పొంగలిలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కార్న్, రైస్, పెసరపప్పు, గీ. అంటే మనం జనరల్గా చేసుకునే పొంగల్లో ఉన్న రైస్, పెసరపప్పు, గీతో పాటు కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. సో కార్న్ యాడ్ చేసుకోవడం మూలాన డెఫినెట్గా ఇట్స్ అ బెటర్ అడిషన్. కార్న్లో ఎక్కువగా మనకు ఉన్న విటమిన్స్ ఏంటంటే విటమిన్ A అండ్ విటమిన్ C, కాల్షియం అండ్ ఫాస్ఫరస్, ఐరన్. అంటే ఒక్క వెజిటబుల్లో ఇన్ని రకమైన పోషకాలు ఉండడం అనేది చాలా విశేషం, చాలా మంచిది కూడా. సో వాట్ డస్ దట్ ఇండికేట్? అది మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఐటమ్ అని ఇండికేట్ చేస్తుంది. సో చాలా బాగుందండి. ఇక్కడ మిరియాలు, జీలకర్ర ఇలాంటివి కూడా ఉంటాయి. ఇట్స్ అ కంప్లీట్ 100% బ్యాలెన్స్ డిష్. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కోవా బొబ్బట్లు. కోవా, మైదా, షుగర్ అండ్ గీ. కోవా మిల్క్ ప్రోడక్ట్ అండి. మైదా వీట్ నుంచి వస్తుంది. షుగర్ అనేది షుగర్ కేన్, గీ అనేది ఇట్స్ ఆయిలీ ఐటమ్. ఇదే బొబ్బట్లు మనం గోధుమ పిండితో ట్రై చేసుకుంటే కాస్త బెటర్ పోషక విలువలు అని చెప్పచ్చు. సేమ్ థింగ్ విత్ షుగర్. షుగర్ కేన్ జ్యూస్ ఏమో లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, కానీ షుగర్ ఇస్ కంప్లీట్లీ వైట్. పైపెచ్చు షుగర్లో సల్ఫర్ యాడ్ చేస్తారని, ఇవన్నీ కూడా కెమికల్స్ యాడ్ చేయడం మూలాన అలా ఉంటుందని మనకు డెఫినెట్గా తెలుసు. సో ఇవాళ మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం కల్తీ ఒకవైపు అయితే ఈ రీఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్. 100% మన హార్మోన్స్తో కూడా మనం అవి చాలా హ్యావక్ క్రియేట్ చేస్తాయండి. ఇక ఊరించే వంటలో చూసిన మినప్పప్పు, క్యారెట్ పొడికూర అండ్ తోటకూర, మినప్పప్పు గారెలు. మినప్పప్పు, తోటకూర అది ఒక మంచి కాంబినేషన్ అండి. కానీ గారెలు చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. కానీ ముందుగా మినప్పప్పు, క్యారెట్ పొడికూర చాలా బాగుందండి, ఎక్సలెంట్. మినప్పప్పు, క్యారెట్, ధనియాల పొడి. క్యారెట్లో ఉన్న ఒక విశేషం చెప్పనా? క్యారెట్ మనం పచ్చిగా తీసుకున్నా ఎంత మంచిదో, అవి ఇలా కూరల్లో వేసుకొని తీసుకున్నా కూడా కుక్ చేసినా ఆ సెల్ వాల్స్ అంతా కూడా బ్రేక్ అయిపోయి లోపల ఉన్న బీటా క్యారటిన్ అలా ఈజీగా మనకు అవైలబుల్ అయ్యే విధంగా అవ్వబడుతుంది. కాబట్టి కుక్ చేయడం కూడా మంచిదే. సో యాక్చువల్లీ ఇన్ అ వే కొంచెం కుక్ చేసామనుకోండి, కొంచెం బయట ఉన్న క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయి కాబట్టి మంచిదే. కానీ ఓవర్ కుకింగ్, దాన్ని ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేయడము, ఎక్కువ బాయిల్ చేయడము ఇలాంటివి కరెక్ట్ కాదు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓవర్ కుకింగ్కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. ఈ మినపప్పు, క్యారెట్ పొడి కూర కరెక్ట్ అనుకుంటే తోటకూర, మినపప్పు గారెలు, తోటకూర అండ్ మినపప్పు. తోటకూరని ఇక్కడ మనం ఓవర్ కుకింగ్, దాన్ని డీప్ ఫ్రై చేసేసరికి ఎక్కువగా మనం వండినట్టే. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందులో. అంటే మన శరీరానికి అవసరం లేనివి కూడా కొన్ని క్రియేట్ అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా అది ట్రై చేయాలండి. సో తోటకూర, మినపప్పు గారెలు డీప్ ఫ్రైడ్. అలాగే కోవా బొబ్బట్లు. కోవా బొబ్బట్లలో మనం ఒకవేళ మైదా రీప్లేస్ చేసుకున్నా షుగర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ అది మనకు పండగ సమయాల్లో తప్పితే వేరే టైంలో, అసలు పండగ సమయాల్లో కూడా మనం ఆ గోధుమ పిండి, బెల్లం రీప్లేస్ చేసుకుంటే ఇంకా కొంచెం నిశ్చింతగా ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ చూసిన కార్న్ పొంగలి చాలా బాగుందండి. దట్ ఈస్ అ వెరీ గుడ్ అడిషన్. మనం ఏదైనా యాడ్ చేస్తే కూడా అలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు చక్కగా ఉంటుంది. సో కార్న్ పొంగలి కానివ్వండి, మినపప్పు క్యారెట్ పొడి కూర కానివ్వండి, ఇవి రెండు కూడా మనం పండగ సమయాల్లోనే కాకుండా మిగిలిన వాటిల్లో కూడా చక్కగా ట్రై చేసుకోవచ్చు. సో నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన పొంగల్ అలాగే బొబ్బట్లు రెండు కూడా చాలా బాగున్నాయి. రాజు గారు, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై అతిథి రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నమస్తే.